ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి ఈ ఇది కరెంటు 300 దాటిందన్న కారణంగా ఆపేసారు. అది సగటు తీసుకోమని జనం అడుగుతారు. సగటు తీసుకోవడానికి మీరు ఏడాది పట్టి రమ్మంటున్నారు. అంటే ఒక నెల 50 గాలి ఉంటుంది, ఒక నెల ఇప్పుడు 400 గాలి ఉంటుంది ఎండాకాలం. దాన్ని చూపెట్టి ఇప్పుడు ఎట్ట తీసేస్తారు మీరు అనేది వీళ్ళు అనేది. అంటే మొన్న ఇప్పుడు ఈ పథకం ఇచ్చే ముందు అయితే ఎండాకాలం కదా, దానివల్ల 300 కంటే ఎక్కువే కాలు ఉంటుంది. దాంతోపాటు అంటే మరి ఎలా జరిగిందో తెలియదు, యాదృచ్ఛికంగా జరిగిందో కావాలని చేశారో తెలియదు, కానీ ఈ పథకం ఇచ్చే ముందు వరుసగా 4-5 నెలలు అందరికీ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది సార్. దానికి అప్పుడెప్పుడో మీరు కట్టలేని అప్పుడు వేయలేని ఛార్జీలు ఇప్పుడు వేసామన్నారు. అది యూనిట్ల రూపంలో పెంచారట చాలా వరకు అందరికీ కూడా. అట్లా పెంచుతారు. ఇప్పుడు ఇంతకు ముందు కట్టకపోతే ఆ ఏసీడీ ఛార్జీలు అని అట్లాంటి ఏయో పేర్లు ఉన్నాయి కదా, అవి పెట్టాలి. కానీ యూనిట్లు ఎట్లా పెంచుతారు? యూనిట్ అనేది నీ వాడకాన్ని బట్టినే నడపాలి. అంటే దాన్నే సర్దుబాటు ఛార్జీలు అన్నారు. అందుకే సర్దుబాటు అనేది విడిగా ఉండాలి, యూనిట్ల రూపంలో ఉండకూడదు. సర్దుబాటు ఛార్జీ అనేది ఏంటంటే, లాస్ట్ ఇయర్ మేము 3 రూపాయలకే కరెంటు ఇచ్చాము, కానీ మేము ఫైనల్గా వచ్చేటప్పటికి కొన్ని చోట్ల 5 రూపాయలకి, కొన్ని చోట్ల 9 కొనాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కువ రేటుకు కొనాల్సి వచ్చింది. ఆ కొనడం వల్ల ఎక్కువైంది కాబట్టి ఆ ఖర్చును మీకు సర్దుబాటు చేస్తున్నాం. ఇంతకుముందు మీరు 100 యూనిట్లకు కాలినప్పుడు అది సగటును లెక్కేస్తే మీరు 3 రూపాయలు కడితే ఇప్పుడు 5 రూపాయలు కట్టండి అని చెప్పేది సర్దుబాటు ఛార్జీ అంటే. అంతే తప్పించి యూనిట్లు పెంచడం కాదు, యూనిట్కి రేటు పెంచడం. అది యూనిట్లు పెంచారు అంటే వాడకం నువ్వు చేసావని, అది మిషన్లో అన్న లోపం ఉండాలి, లేకపోతే వీళ్ళ దగ్గర లోపం ఉండాలి, లేదా ఎండాకాలం కాబట్టి ఈ 3 నెలల్లో అది పెట్టుకుని పెడితే ఇది ఏడాది సగటును తీసుకుంటారా? అసలు ఎవరు జవాబుదారి? ఇక్కడ సమస్య